హలో. నమస్తే అండి. చూడండి ఈ దోసకాయ ఎంత అందంగా ఉందో. చాలా రోజుల తర్వాత టెర్రస్ పైకొచ్చానండి. ఇలా దోసకాయలు చాలా అందంగా కనిపించాయి. ఈ దోసకాయలు ఎంత ఫ్రెష్‌గా ఎలా ఉన్నాయో చూడండి. ఈరోజు చిన్న హార్వెస్ట్ చేద్దాము. ఏమేమి కోసామో చూద్దాము. వీడియో చివరి వరకు చూడండి. దోసకాయ మొక్కలు చాలా ఈజీగా పెరుగుతున్నాయండి. మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా పెరుగుతున్నాయి. ఇప్పుడు బచ్చల కూర చూద్దాము. బచ్చల కూర తెల్ల బచ్చల కంటే ఎర్ర బచ్చల ఆకు చాలా టేస్టీగా ఉంటుందండి. ఆకుకూర పప్పు. ఇవి ఎర్ర బచ్చల ఆకులు చాలా తిక్కగా ఉంటాయండి. తెల్ల బచ్చలైతే కొంచెం పల్చగా ఉంటాయి. కానీ రుచిలో మాత్రము ఈ ఎర్ర బచ్చలే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకులు చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇంట్లోకి పప్పులు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఇలా పెంచుకొని తింటే ఎంతో ఆరోగ్యకరం. ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. మార్కెట్‌లో కొనాల్సిన అవసరం కూడా ఉండదు. తర్వాత పచ్చిమిర్చి చెట్లు ఉన్నాయండి. 2 చెట్లొచ్చాయి. పచ్చిమిర్చి చెట్లకి చాలా పురుగు పట్టింది. నీమ్ ఆయిల్, ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేసిన తర్వాత చెట్టు కొద్దిగా మంచిగా అయ్యి కాయలు పర్వాలేదు బాగానే వస్తున్నాయండి. చెట్టు నిండా వచ్చాయి చూడండి. చెట్టు కూడా ఫ్రెష్‌గా వర్షం పడ్డ తర్వాత చాలా ఫ్రెష్‌గా అయింది చెట్టు. ఇవేనండి ఈరోజు హార్వెస్ట్ చేసిన పచ్చిమిర్చి, బచ్చలాకు, దోసకాయలు 3 వచ్చాయండి. చిన్న స్థలం ఉన్న మొక్కల్ని తప్పకుండా పెంచండి. చిన్న కుండీలలో అయినా సరే. మరి మీరు ఏ మొక్కల్ని పెంచుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. దోసకాయలతో కర్రీ, బచ్చలాకు పప్పు ఈరోజు మేము వండుకుంటున్నామండి. ఇంట్లో వచ్చిన వాటితో వండుకుంటే రుచి అసలు వేరే స్థాయిలో ఉంటుందండి. పచ్చిమిర్చి ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి. ఈసారి ఎండలు విపరీతంగా ఉండడం వల్ల మా టమాటా చెట్లు అన్నీ చనిపోయాయండి. ఇప్పుడు ఒకటే రకం ఆకుకూరలు కాకుండా ఇలా బచ్చలాకు, పొన్నగంటాకు, తెల్ల గల్జేరు, పిండి కూర ఇలాంటివి పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది. చక్కగా ఆకుకూరలు రెగ్యులర్‌గా అవి తినకుండా కొంచెం వెరైటీగా తిన్నట్టు ఉంటుందండి. కొంచెం కరివేపాకు కూడా వచ్చింది. కరివేపాకు, ఈ బచ్చలాకు ఇవి తీసుకున్నామండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.